ఆవకాయ సంవత్సరం పొడుగునా చెడిపోకుండా ఉండాలంటే ఆవకాయలో కారము, మెంతులు, ఆవాలు ఇవన్నీ గొజ్జు కలిపిన తర్వాత ఆ పైన నూనె మునిగేటట్టు పోసి నిల్వ ఉంచుతారు. ఎందుకంటే లోపల నొప్పు వల్ల లోపల బ్యాక్టీరియాలు పుట్టకుండా ఉప్పు రక్షణ కలిగిస్తుంది. పైనుంచి బ్యాక్టీరియా, ఫంగస్, క్రిములు ఆవకాయ లోపలికి చేరకుండా నూనె నిండా ములిగేటట్టు పోస్తే నూనెలో దూరి వెళ్ళలేవు కాబట్టి, బ్రతకలేవు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళలేవు, లోపల పుట్టవు. అందుకని ఆవకాయ సంవత్సరం పొడునా నిల్వ ఉంటుంది. మరి కొత్త ఆవకాయ మంచి టేస్ట్గా ఉంటుందని అందరూ బాగా తింటారు కదా. మరి ఇలా తినేటప్పుడు కొంతమందికి ఆవకాయలో ఉన్న నూనె వేసుకునేటప్పుడు మరి గొజ్జు వేసుకుంటారు, మొక్క వేసుకుంటారు, కానీ నూనె వేసుకునేటప్పుడు కొంతమంది భయం వేస్తుంది. అమ్మో కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది అని. ఆవకాయలో నూనె వల్ల కొలెస్ట్రాల్ అస్సలు రాదు. అది మీరు వేసుకున్నా అది మీకు జీరో హాని. ఎందుకు? ఆవకాయలో నూనె మరిగించలేదు. పచ్చి నూనె, గానుగాడించిన నూనె పోసాము. ఒరిజినల్ గానుగాడించిన నూనె మనం ఆవకాయలో పోయటం వల్ల ఆ నూనెలో ఉన్న కొవ్వులు ఏవి చెడిపోవు. ఈ కొవ్వులు మంచి రూపంలోనే మన లోపలికి వెళుతున్నాయి. మంచి కొవ్వులు ఇట్లాంటివి ఆయిల్ రూపంలో వెళ్ళినప్పుడు కూడా అదేమి కొలెస్ట్రాల్ ఫార్మేషన్కి సహాయపడదు. ఎప్పుడైతే మనం నూనెను మరిగిస్తామో పొయ్యి మీద పెట్టి అది 250 డిగ్రీల వరకు సుమారుగా వేడెక్కేసరికి ఆ నూనెలో ఉండే కొవ్వులు చెడిపోయి చెడ్డ కొవ్వులుగా లోపలికి వెళ్ళినప్పుడు లివర్ కొలెస్ట్రాల్ తయారు చేసే మెకానిజం కలిగి ఉన్నప్పుడు బ్యాడ్ ఫ్యాట్స్తో అలాంటి రిస్కులు పెరుగుతుంటాయి. కానీ ఆవకాయలో వాడే పచ్చి నూనె వల్ల అస్సలు నష్టం ఉండదు. కాకపోతే ఆవకాయలో కారం వల్ల నష్టం లేదు, మెంతుల వల్ల, ఆవాల వల్ల అసలు నష్టం లేదు, వెల్లుల్లి వల్ల నష్టం లేదు. ఇవన్నీ లాభాన్ని ఇచ్చేవే. నష్టం వల్ల ఒక్క ఉప్పే. అందుకని కేజీ ముక్కలకి పావు కేజీ ఉప్పు మరీ కొలిసిపోస్తారు. అందుకని ఆవకాయలో వచ్చే నష్టం మొత్తం ఉప్పు వల్లే. ఉప్పు లేకుండా ఆవకాయ నిలవ ఉండదు, బాగోదు. కానీ ఆవకాయ తిన్నప్పుడు ఆ ఉప్పు వల్ల వచ్చే హానిని మీరు తగ్గించుకోవాలి అన్నప్పుడు తినేదేదో ఒక్కసారి తినేసి మిగతా సమయాల్లో మీరు ఫాస్టింగ్లో ఉండండి. మంచినీళ్ళు తాగేస్తూ గ్యాప్ ఇచ్చేసారంటే 24 అవర్స్ ఈ ఉప్పు ద్వారా వచ్చిన నష్టాన్ని, ఆవకాయలో వచ్చిన హాని అంతటిని కూడా టోటల్గా బాడీ తానే క్లీన్ చేసుకుని మిమ్మల్ని రక్షించగలుగుతుంది. ఇటు ఆవకాయ బాగా తినేసి మళ్ళీ సాయంకాలం ఆహారం, రేపు ఆహారం యాజ్ ఇట్ ఈజ్గా తినేస్తే గ్యాప్ లేక క్లీన్ చేసుకోక ఆ సాల్ట్ మనల్ని ఇబ్బంది పెడుతుంది. అందుకని రుచికరమైన ఆహారాలు తిన్నా వాటిని క్లీన్ చేసుకోవటం కూడా మీకు తెలియాలి. నీళ్లు బాగా త్రాగండి, యూరిన్ బాగా పాస్ చేయండి. ఆవకాయలు తిన్న తర్వాత గ్యాప్ ఎక్కువ ఇస్తే చాలా మంచిదని విజ్ఞప్తి.